ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తప్పకుండా అభివృద్ధి కావాలని ఆసిఫాబాద్ను నేనే చొరవ తీసుకొని జిల్లా కేంద్రం చేయడం జరిగింది. జిల్లా అయింది కాబట్టి మీకు ఆటోమేటిక్గానే చాలా డెవలప్మెంట్ వస్తుంది. మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీ మెడికల్ కాలేజీ కావచ్చు, ఇతర ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, బ్రహ్మాండంగా ఆసిఫాబాద్కు తరలి వస్తాయని నేను మనవి చేస్తూ ఉన్నా. దాని గురించి పెద్ద సమస్య లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య నాకు తెలుసు. మీతో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా. ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా పార్టీలు వచ్చి చాలా విషయాలు చెప్తాయి. ఆగమాగమై ఓటేయద్దు. ఆలోచించి నిజమేందో, ప్రజలకు ఇట్ల మేలు జరుగుతుందో దాని మీద ఓటేయాలి. అప్పుడు ప్రజలకు లాభం అవుతుంది. అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అందుకోసం ఈ ఎన్నికల్లో మీరు తెలివైనటువంటి తీర్పు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత మీ అందరికి తెలుసు, గాడి తప్పినటువంటి, బాట తప్పినటువంటి ఈ ప్రాంతాన్ని ఒక దశలో పెట్టి, ఒక డైరెక్షన్లో పెట్టి, ఒక మార్గం పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం. చాలా పేదరికం, ఆదాయం తెలియదు, అధికారులు లేరు, కేంద్రంలో ఉన్న వాళ్ళు సహకారం అందించరు. అటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రయాణం ప్రారంభమైంది. పేదల గురించి మొదలు కార్యక్రమాలు తీసుకున్నాం. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఉండవు అటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయి. మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా. ఈ ఎలక్షన్లో మీకు పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు. మీరు పెద్ద గాలిగాలి కావద్దు. ఎందుకు? అంత పాత కథనే ఉన్నది, కొత్తదేం లేదు. ఎలక్షన్లో పోటీలో ఉన్న వాళ్ళు ఎవరు? ఒక పక్కన 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్, టీడీపీ కలిసి ఒక పక్కన ఉన్నారు. 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి మీరు దీవించితే 4 ఏళ్ళు పరిపాలన చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి గారు ఇంకో పక్కన ఉన్నారు. ఇక మధ్యలో ఏవో ఉన్నాయి గాలిగత్తర పార్టీ, కానీ వాటి లెక్క లేదు. ఎందుకంటే ఆ పార్టీలు మన దగ్గర గింతిలో కూడా రావు. పోటీ రెండింటి మధ్యలోనే ఉన్నది. సో మీరు ఒక్క మాట నాకు చెప్పాలి. 58 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో మీ గిరిజన గూడాలలో, తండాలలో, మీ గ్రామాలలో, ఆసిఫాబాద్ పట్టణంలో మీ బస్తీలలో ఆ రోజు కరెంట్ ఎట్లా ఉండే, ఈరోజు కరెంట్ ఎట్లా ఉన్నది? మరి ఎందుకు ఇయ్యలే వాళ్ళు? పెద్ద పెద్ద లీడర్లు ఆ కాంగ్రెస్ ఈ ఆకాశం భూమి అంతా ఒకటి మాట్లాడతారు. ఈయన నుంచి ఢిల్లీ దాకా మేమే అంటారు. చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు. హైదరాబాద్ నువ్వు కడితే మరి మా కులీ కుతుబ్ షా ఎటు పోవాలి? అసలు కట్టినానే కులీ కుతుబ్ షా కదా, మరి ఆయన ఎటు పోవాలి? నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా. హైదరాబాద్ సిటీని నేను ప్రపంచ పటంలో పెట్టినా అంటాడు చంద్రబాబు నాయుడు. నువ్వు పెట్టినావో సచ్చినావో కానీ కరెంట్ ఆడ దాచిపెట్టినావు. నేను చాలా మేధావిని, చాలా తెలివికలనంటే మరి కరెంట్ ఎందుకు ఇవ్వపోతుంది? ఆ తేడా మీరు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇలా వస్తుందంటే బట్టికనే రాదు. నా సెల్ ఫోన్లో, నా దగ్గర ఉన్న ఐప్యాడ్లో పొద్దున్నుంచి పొద్దాకా 5 మాటలు 6 మాటలు చూడాలి, మానిటర్ చేయాలి. రామగుండంలో ఎంత అవుతుంది, కొత్తగూడెంలో ఎంత అవుతుంది, కేంద్రం నుంచి వచ్చే వాటా వస్తున్నదా లేదా, అది సరఫరా కరెక్ట్ అవుతుందా లేదా, అవన్నీ గంట గంటకు కావాలి కాస్తే మీకు 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. ఆ పని జరగాలి. అట్లే జరుగుతుంది. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి వాళ్ళ పార్టీ అధ్యక్షుని పేరు అమిత్ షా అని వచ్చి అడ్డం పొడుగు మాట్లాడిపోయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ, మిస్టర్ అమిత్ షా, ఇవాళ ఇండియాలో
19 రాష్ట్రాలలో మీ గవర్నమెంట్ ఉంది. ఎక్కడన్నా ఒక్క రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? 19 रियासतों में हुकूमत है बीजेपी का, कहीं एक जगह आप किसानों को 24 घंटे करंट देते क्या? कहीं मिशन भगीरथ जैसा कार्यक्रम है क्या? फिर यहां आके फंटीबाज करते तेलंगाना आवाम को आगम आगम करने का काम करते। आगम आगम तुम नहीं, तुम्हारे बाप भी नहीं कर सकते। ये तेलंगाना एक शेर है, यहाँ हर किसी को जगह है। तेलंगाना का एक अपना तहजीब है, तमद्दुन है, एक संस्कार है। यहाँ हर किस्म के हर लोग अच्छी तरीके से इज्जत से जीने का जगह है। हिंदुस्तान के लिए नहीं बल्कि सारे दुनिया के लिए एक बहुत बड़ी मिसाल है। अब गुज़िश्ता 4.5 सालों में किस किस्म का जिंदगी तेलंगाना जी रहे। रमजान आओ उसको मनाते हम लोग, दशहरा आओ मनाते हम लोग, कुमरम भी वर्धंती आओ मनाते हम लोग, क्रिसमस आए तो मनाते हम लोग, गरीबों में कपड़ा देते, खाना देते, हर किसी का इज्जत करते। ये तेलंगाना, यहां से सीखो नरेंद्र मोदी। खुशहाल जिंदगी है यहाँ पे। तुम लोग एक मजहबी कंजेशन तुम्हारे दिमाग में। నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా గిరిజన బిడ్డలకు, మా ముస్లిం బిడ్డలకు, ఆంధ్రప్రదేశ్ నుంచి మనం అలగైనం. మన గిరిజనుల జనాభా పెరిగింది, మన ముస్లింల జనాభా పెరిగింది. ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసినాం, క్యాబినెట్లో పాస్ చేసినాం, తీర్మానం పంపించినాం మా రిజర్వేషన్ పెంచమని. పెంచా అంటాడు నరేంద్ర మోడీ. నువ్వు నీ జాగిరా ఇండియా? అరే మా హక్కు, మా అధికారం, మా ప్రజలకు ఏం అవసరం ఉందో మాకు తెలుసు కదా. పేదరికం ఉంది లేకపోతే ఎందుకు అడుగుతాం? సమస్యలు పరిష్కారం కాలే, మీరు చేయలే, కాంగ్రెస్ టీడీపీలు చేయలే కాబట్టి ఇలా కావాలని అడిగితే మేము చెయ్యం. నై కర్తే క్యూ నై కర్తే. నేను ఒక్కటే మాట మా గిరిజన బిడ్డలకు, మా ముస్లిం బిడ్డలకు మనవి చేస్తా ఉన్నా. నేనేదన్నా పట్టుబడితే మొండి పట్టుబడతా, మీకు తెలుసా విషయం. తెలంగాణ కోసం నేను బయలుదేరినాడు ఎవరిని కూడా నమ్మకం లేదు, కానీ తెలంగాణ వచ్చింది. ఇవాళ ఎస్టీల రిజర్వేషన్, ముస్లింల రిజర్వేషన్ కూడా వచ్చే టర్మ్లో నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయించి ఢిల్లీలో మొత్తం ఎంపీ సీట్లు మనమే గెలిచి మీ రిజర్వేషన్ సాధించి పెడతానని మనవి చేస్తా ఉన్నా. 100% लाके दूंगा बिना किसी शक के, जो कि हमारा हक है, कोई भीख नहीं है. అందువల్ల నా ప్రార్థన, మెయిన్ సమస్య మీ దగ్గర నాకు తెలుసు. లక్ష్మి గారు చెప్పినారు చాలాసార్లు, ఇప్పుడే మాజీ మంత్రి వేణుగోపాల్ సార్ కూడా చెప్పినారు. పోడు భూముల సమస్య గిరిజనుల సమస్య. గిరిజనుల భూముల ఏజెన్సీ ఏరియాలో నాన్ ట్రైబల్స్ గిరిజనులు కాని వాళ్ళ సమస్య. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈసారి ఈ టర్మ్లో నాకు ఎక్కువ సమయం ప్లానింగ్ మీద పోయింది. జిల్లాలు ఏర్పాటు చేసినాం, మండలాలు ఏర్పాటు చేసినాం, డివిజన్లు ఏర్పాటు చేసినాం, పరిపాలన సంస్కరణలు తెచ్చినాం, ఒక 5-6 వేల కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం. మీ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనే 135 కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి. గిరిజన బిడ్డల కోసం మావా నాటే మావా రాజ్, మా తండాలో మా రాజ్యం అని 50 ఏళ్ళు అడిగితే ఇప్పుడు ఇయ్యలే. కానీ ఈరోజు 3500 గిరిజన ఆవాసాలను పంచాయతీ చేసినాం. వాటి మీద ఈ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 1 నెలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోతాయి. 3500 మంది గిరిజన బిడ్డలే రాజ్యం వెళ్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీ సమస్యల పరిష్కారానికి మొత్తం కాగజ్ నగర్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఈ వెనుకబడ్డ ప్రాంతాలు చీఫ్ సెక్రటరీ నుంచి అందరు అధికారులను కూడా తీసుకొని వచ్చి నేనే కూర్చొని మీకు ఖచ్చితంగా మీ పోడు భూముల సమస్య, మీకు పట్టాలు ఇప్పించి మీకు కూడా రైతు బంధు రావాలి, రైతు బీమా రావాలి, అందరికి లాభం జరగాలి, మీకు బ్యాంక్ లోన్లు దొరకాలి. కాబట్టి అవన్నీ నేను చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు కోవాలక్ష్మి గారిని పెద్ద మేరతో గెలిపించండి. మీ కార్యక్రమాలు, మీ కోరికలు నెరవేర్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రత్యేకించి పాత ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో
అది కాగజ్నగర్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, మంతెని వరకు కూడా, బెల్లంపల్లి, మందమర్రి, మంతెని వరకు, మంచిర్యాల వరకు మాలీ కులస్తులు ఉన్నారు. ఈ మాలీ కులస్తుల సమస్యలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా డెఫినెట్గా సానుభూతి తీసుకొని పరిష్కారం చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మనవి చేస్తా ఉన్నా. కన్ఫ్యూజ్ కావద్దని కూడా నేను చెప్తా ఉన్నా. నా కళ ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 1 కోటి ఎకరాలు పచ్చబడాలి, రైతుల బాధ పోవాలి, రైతుల అప్పులు తీరాలి. మీకు ఒక్కటే మాటనే మనవి చేస్తా ఉన్నా, పేదల సంక్షేమం కూడా కంటిన్యూ కావాలి. అంటే ఇలా 1000 రూపాయల పెన్షన్ ఎన్నికల తర్వాత 2016 ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వికలాంగులకు ఇచ్చే 15 మంది 3016 రూపాయలు చేస్తాం. నిరుద్యోగ యువకులకు కూడా 3000 రూపాయల భృతి కూడా ఇచ్చుకుందాం. అదేవిధంగా రైతు బంధు కింద ఇచ్చే ఎకరానికి 4000ను ఇంకో 1000 రూపాయలు పెంచి ఎకరానికి 5000 చేసుకుందాం. పంటకు సంవత్సరానికి 10,000 వస్తాయని నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా పథకం ఇండియాలో ఎక్కడ కూడా లేదు. 1 ఎకరం ఉన్న రైతు చనిపోయినా, 1/2 ఎకరం ఉన్న రైతు చచ్చిపోయినా కూడా వాళ్ళ కుటుంబం బజార్లో పడకుండా ఇవాళ 5 లక్షల రూపాయలు బీమా చేసినాం. ఆ సదుపాయం వస్తూ ఉంది. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కటే మాట చెప్తున్నా, మా రైతులు, తెలంగాణ రైతులు వాళ్ళ అప్పులు కట్టి బ్యాంకులలో 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ దగ్గర నిల్వ ఉండే వరకు మీకు 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఫ్రీ కరెంట్ ఇస్తాం, నీళ్లు తెచ్చిస్తాం, రైతులు ఎరువులు ఇత్తనాలని సకాలంలో ఇస్తాం, రైతు బంధు కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఆ విధంగా మన రైతులు ధనవంతులు కావాలి. వృత్తి పని వాళ్ళని కూడా కాపాడుకున్నాం, యాదవులను కాపాడుకున్నాం, చేనేత కార్మికులను కాపాడుకున్నాం. ముందుకు పోవాలి. మన పేదరికం పోవాలి, మన దళితులు గిరిజనుల పేదరికం పోవాలి, మన ముస్లిం సోదరులలో ఉన్న పేదరికం పోవాలి, బీసీ వర్గాలలో ఉన్న పేదరికం పోవాలి. అప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది. ఇండియాలో ఈరోజు కంటి వెలుగు అనే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? మన దగ్గర గ్రామానికి డాక్టర్లే వచ్చి అద్దాలు ఇచ్చి మీకు ఆపరేషన్లు చేసి అన్ని రకాల మందులు ఇస్తూ ఉన్నారు. అది అక్కడికే ఆగదు. దాని తర్వాత ఈఎన్టీ డాక్టర్ల బృందం వస్తుంది, దాని తర్వాత డెంటల్ డాక్టర్ల బృందం వస్తుంది. ఫైనల్గా తెలంగాణలో ప్రతి వ్యక్తి యొక్క రక్త నమూనాలు కూడా సేకరించి కంప్యూటరైజ్ చేసి మొత్తం తెలంగాణ ప్రజల యొక్క హెల్త్ స్టేటస్ను మెయింటైన్ చేస్తారు. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ఫ్రీగా వైద్యం అందించే విధంగా చేస్తారు. ఇలా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, ఎస్టీ సోదరుల కోసం పెట్టుకున్నాం. నేను దిగితే పిల్లలు బ్రహ్మాండంగా సంతోషంతో చేయూపుతా ఉన్నారు. హెలికాప్టర్ దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మైనార్టీ సోదరులకు పెట్టుకున్నాం, దళిత బిడ్డలకు పెట్టుకున్నాం. 1,20,000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెడతా ఉన్నాం. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు అమెరికాతో, ఇంగ్లాండ్తో, జపాన్తో పోటీ పడేటువంటి పిల్లలు తయారవుతారు. అద్భుతమైన పిల్లలు తయారవుతారు. ఆ తెలంగాణ కావాలి. దానికోసం ఈరోజు టీఆర్ఎస్ పనిచేస్తూ ఉంది. దయచేసి నా ప్రార్థన, నాకు ఇంకా చాలా ఏరియాలకు పోవాల్సిన అవసరం ఉంది. అన్ని చోట్ల కూడా ఇట్లనే 30,000, 40,000, 50,000 మంది జమ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలి. కోవా లక్ష్మి గారి కారు గుర్తుకు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించండి. మీ సమస్యలన్నీ వచ్చి నేనే ఇక్కడ కూర్చొని పరిష్కారం చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.